అంతర్జాతీయ వ్యవహారంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఒకప్పుడు రష్యాని గుడ్డిగా నమ్మినందుకు చాలా నష్టపోయాం. అలాగే అమెరికాని గుడ్డిగా నమ్మలేదు. ఆ తర్వాత దాంతో ఎంతవరకు అవసరమో అంతే. వాజ్పేయి వచ్చాక అట్లాగే మోడీ వచ్చాక విదేశాంగ విధానంలో జరిగినటువంటి మార్పు ఏంటంటే ఇండియా ఫస్ట్, భారతదేశపు అభివృద్ధి ముఖ్యం. దానికి అనుగుణంగా ఎవరు సహకరిస్తే వాళ్ళు, అది ఇరాన్తోనైనా కలిసి తిరుగుతాం, చైనాతోనైనా కలిసి తిరుగుతాం, అట్లని అడ్డదిడ్డంగా తిరగం. భారత ప్రయోజనాలకు అవసరమైనంత వరకే. ఇప్పుడు అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తుంది కాబట్టి చైనాతో దగ్గరగా ఉన్నట్టు చూపెడుతున్నాం. అలాగని చైనాని గుడ్డిగా నమ్మం. చైనా అనేటటువంటిది మనకు ప్రథమ శత్రువు అన్నది మనకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం చైనాకు కూడా భారత్ శక్తి తెలుసు, భారత్తో యుద్ధం చేసి గెలవడం కష్టమని తెలుసు. కాబట్టినే వ్యాపారపరంగా పక్కనున్నటువంటి దేశంతో శత్రుత్వం కంటే బెటర్ అన్నటువంటి ఉద్దేశంతోనే అది ముందుకు వస్తుంది. మరొక వైపున చైనా రష్యా కలిసి భారత్ని రిక్గా తయారు చేద్దాం అంటున్నాయి. అంటే రష్యా ఇండియా చైనాల కూటమిగా రిక్గా తయారు చేద్దామని చూస్తున్నాయి. నరేంద్ర మోడీ సర్కార్ అందుకు అంగీకరించడం లేదు. ఎందుకయ్యా అంటే ఈ కూటమి వల్ల ప్రయోజనం కొత్తగా ఏమీ లేదు. పైగా అటు యూరప్ సమాజానికి పూర్తిగా దూరం అవుతాం. బట్ ఈ రిక్ అనేది చూపించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి బేరాన్ని పంపిస్తుంది. ఇది అంతా జియో పాలిటిక్స్లో వ్యూహాత్మకంగా జరిగేటటువంటి ఎత్తుగడ.